లోకమందు మనము ఎలా కనబడాలి, ఎలా ఉండాలి అన్నటువంటి పాఠాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం. మరి ఫిలిప్పీ వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనం ఒకసారి చూద్దాం. ఫిలిప్పీ వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 14-15. మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులునైన దేవుని కుమారులగునట్లు సణుగులను, సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణంలో మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసే కృపను అనుగ్రహించిన విధానకు వందనాలు. దేవా, లోకమందు మనం ఎలా ఉండాలి, ఎలా కనబడాలి అన్నటువంటి పాఠాన్ని బోధించడం నన్ను నిలవబెట్టిన విధానం బట్టి వందనాలు. ఈ వాక్యం నేను విత్తుసుండగా దేవా, వినగల చెవి, గ్రహింపు హృదయాన్ని ప్రతి ఒక్కరు కూడా మీరు అనుగ్రహించి నడిపించే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడివేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఇక్కడ 14-15 వచనంలో ఒక మాట మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే మరి దేవుడు అనేసి అంటే ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తున్నాడు. ఫిలిప్పీ సంఘంలో ఉన్నటువంటి మరి ప్రజలతో మాట్లాడుతున్నాడు. మరి మీరు ఎలా ఉండాలి, ఎక్కడ ఉన్నారు అన్నటువంటి కొన్ని సలహాలు, సూచనలు, తర్వాత జాగ్రత్తలు కూడా మరి అపోస్తుడైన పౌలు మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా మనమందరం కూడా మన సియోను సంఘములో మనం ఎలా ఉండాలి అన్నటువంటి విషయాన్ని మనము తెలుసుకుందాం. అయితే ఇక్కడ మాట్లాడినటువంటి మాటలో అక్కడ ఉన్నటువంటి ఫిలిప్పీ సంఘంలో 14వ వచనం చూస్తే, మీరు మూర్ఖమైన వక్ర జనము మధ్య అని ఉంది. అండంత పో జికో ఎండంగ్ బా అలా నోమే తక్కువ తాయిటే అండొంగాలండి నమి టైము గుగుడేలి ముమ్ముబ్డా టైం జాకి పర్ఫెక్ట్ టైము అమ్ముబ్బున టైం జాకి పర్ఫెక్ట్ డకు అతనాసన్ జికోయ్ ఆ డోలు ఎంతీర్న డేలనండి ఓమే తనకుతా అయితే రైట్. అయితే ఇక్కడ మాట్లాడుతుంటే మీరు ఏమన్నాడంటే, మీరు మూర్ఖమైన వక్రజనము అని మాట్లాడుతున్నాడు. అంటే ఈ లోకము లేకపోతే ఈ సమాజము ఎలాంటి సమాజం అట, ఎలాంటి మనుషుల మధ్య మీరు నివసిస్తున్నారని మరి వాక్యం చెప్తుంది. మూర్ఖమైన వక్రజనం, తిన్నగా ఉన్న జనం కాదు, తిన్నగా ఉన్నటువంటి మనుషుల మధ్యన కాదు. తిన్నగా అంటే ఇలా వంకర కాదు, అంటే వాళ్ళ బుద్ధులు కానీ, మనసు కానీ, మాటలు కానీ, వాళ్ళ తన ప్రవర్తన కానీ ఎలాగున్నారట, వక్ర మార్గం, వక్ర బుద్ధి కలిగినటువంటి వారు మధ్యన మీరందరూ కూడా నివసిస్తున్నారు. అలాగే ఏమన్నాడు, మూర్ఖుల మధ్యన మీరు నివసిస్తున్నారు. అంటే బంగ్సాడ మమన్ రామంబా అంబిన్ అడ్డకోనత్ మూర్ఖోమరంజి ఆ అల్తూంగార్ అంబిన్ డకోతబేన్ అయితే నా సంఘాలు అడ్డుకోను బోనాను కానీ కితుగనల్లి అమంబాలేం బెర్తనే అల్లే నగలంబ అని ఇనగాలండి. అంటే మూర్ఖమైన వక్ర జనము మధ్యన మీరు ఉన్నటువంటి మీరు ఎలా ఉండాలని మాట్లాడుతున్నాడు దేవుడు. ఎలాగ నిరపరాధులను, నిష్కళంకులను, అనింజులనైన దేవుని కుమారు లగునట్లు అన్నాడు. ఒక్కొక్కటి తెలుసుకుందాం. నిరపరాధులు అంటే ఏ నేరము లేనట్టు వారుగా మీరు ఉండాలి. నిరపరాధి అంటే అర్థం ఏంటి? ఈ నిజ అడోసజాకి అడ్డేయనంగాల అమన్రా ఆమె అగిత్తా బోనాన్ అమంబానం ఈ నిజ అడోస అడ్డుకొని పోతా అగిత్తా పోతారు అంటే నీవు దోషిగా ఎక్కడ కూడా కనబడకూడదు, తప్పు చేసిన వాడుగా నువ్వు ఎక్కడెక్కడ
కనబడకూడదు అని మాట్లాడుతున్నాడు. రెండోది నిష్కళంకములను అంటే అర్థం ఏంటి? మనసు ఎలాంటిదంటే కల్మషము లేనటువంటి మనసు కలిగి ఉండాలి. నిష్కళంకం అంటే అర్థం ఏంటి? నిర్మలమైన మనస్సు. మరి ఎట్టి పరిస్థితులు కళంకం లేనటువంటి మనస్సు అంటే హృదయంలో మంచి ఎలాంటి కూడా వక్ర ఆలోచన కానీ, తప్పుడు ఆలోచన కానీ, మరి చెడు ఆలోచన కానీ ఉండకుండా నిర్మలమైన మనసు. ఏదైతే తలుసుకుంటామో, లోపల ఏదైతే అనుకుంటామో అది మాట్లాడే రకంగా ఉండాలి. లోపల ఒక రకము, బయట ఒక రకము ఉండకూడదు. స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగి ఉండాలి అంటున్నాడు. తర్వాత అదే అనింజులనై అంటే అర్థం ఏంటి? నీ మీద నింద ఉండకూడదు. అంటే ఏ రకమైన నింద నీలో కనబడకూడదు. అనింజులనై అంటే అర్థం ఏంటి? నీ దగ్గర నీవు ఇలాంటి వాడవు, ఇలాంటి తప్పు చేశావు అని నీ మీద ఎలాంటి దోష ఆరోపణ ఉండకూడదు. చూసారా? అంటే ఎవరి మధ్యన నీవు ఉన్నావు? మూర్ఖమైనటువంటి వక్ర జనము మధ్యన నీవు ఉన్నావు. అంటే మంచి మనుషుల మధ్యన నీవు జీవిస్తున్నావా? కాదు. మంచివారి మధ్యన నీవు జీవించడం లేదు. అలాంటి బుద్ధులు కలిగి ఉన్నారంటే వక్ర మార్గం కలిగినటువంటి వారు, మూర్ఖుల మధ్యన నీవు జీవిస్తున్నావు. జీవిస్తున్న నీవు మూర్ఖుల మధ్యన లేదా వక్ర మార్గంలో ఉన్నటువంటి మధ్యలో మనుషుల మధ్య జీవిస్తున్న నీవు ఎలాగుండాలట? మరి నింద నీ దగ్గర ఏమీ లేకుండా ఉండాలి. కల్మషం లేనటువంటి వారుగా ఉండాలి. అలాగే ఎలాంటి ఆరోపణ లేనటువంటి వారుగా ఉండాలి. వారి దగ్గర నీకు చూపిస్తూ ఉంటారు, వారు ఇలాంటి వాడండి, ఇలాంటి వాడండి, ఇలాంటి వాడండి, ఇలాంటి వాడండి అని నీ మీద నేరం మోపడానికి ప్రయత్నము చేస్తుంటారు. కానీ వారి దృష్టిలో, మూర్ఖుల దృష్టిలో, వక్ర మార్గం కలిగిన వారి దృష్టిలో నువ్వు ఎలాంటి కల్మషం లేనటువంటి వాడుగాను, అపరాధిగా నేరం చేసిన వాడుగాను, అలాగే నింద లేనివాడుగాను నీవు ఉండాలి, జీవించాలి అని దేవుడు అంటే వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అందుకాబట్టి మనం అందరూ కూడా ఒకటి, ఎక్కడైనా సరే మన దగ్గర మచ్చ లేకుండా ఉండడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతారు. ఒక్కొక్క వ్యక్తి గురించి మాట్లాడితే, ఒక్కొక్కరి గురించి మనం తెలుసుకుంటే, ఒక్కొక్కరి గురించి మనం మాట్లాడితే ఒక్కొక్క రకమైనటువంటి మాట నీ మీద వస్తుంది, ఆరోపణ వస్తుంది. మామూలు ఆరోపణ వేరు, తప్పుల గురించి ఆరోపణ వేరు. దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేస్తున్నప్పుడు వచ్చే ఆరోపణ వేరు. లోకములోనూ అనేకమైనటువంటి ఆరోపణలు ఉన్నాయి. అలాంటి ఆరోపణలు వస్తాయి. వ్యభిచారం అని, దొంగ అని, లంచగొండని, మూర్ఖుడు అని, లేకపోతే దోపిడి దారుడని, మోసగాడని అనేక రకాలైనటువంటి ఆరోపణలు నీ మీద వస్తుంది. వచ్చే అలాంటి ఆరోపణ మన దగ్గర రాకుండా మనం జాగ్రత్త పడాలి అని దేవుని వాక్యంలో మాట్లాడుతున్నాడు. తర్వాత చూడండి, దేవుని కుమారు లగునట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అంటే మనమందరం దేవుని కుమారులుగా అవడానికి, దేవుని కుమారులుగా తీర్చిదిద్దుకోవడానికి ఏమంటారు? సణుగులను సంశయులను మానాలి. సణుగులను అంటే అర్థం ఏంటి? మనసులో లోపల గునుక్కోవడం, లోపల గునుక్కోవడం అంటే బయట మాట్లాడరు కానీ లోపల మాత్రం ఏం చేసుకుంటారట? సణుక్కుంటారు. అలాంటివి మానేయాలి. తర్వాత ఏమన్నాడు మళ్ళీ? సంశయమును అంటే అనుమానం, అవుతుందా లేదా, జరుగుతుందా లేదా అన్నటువంటి అపనమ్మకము నీలో ఉండకూడదు. సణుక్కోవడం, లోపల సణుక్కోవడము. రెండోది అనుమానం, అంటే అనుమానం అంటది నీలో ఉండకూడదు. మరి అలాగ ఉండకుండా ఉంటేనే నీవు దేవుని కుమారుడవు, దేవుని కుమార్తెగా నీవు జీవిస్తావు, ఎదుగుతావు అని దేవుని వాక్యంలో మాట్లాడుతుంది. తర్వాత సమస్త కార్యములు చేయుడు. మరి ఆ సమస్త కార్యం ఎవరి కోసము?
దేవుని కోసం. దేవుని దృష్టిలో నీవు ఒక నిరపరాధిగాను, లేకపోతే అనింజుడుగాను, లేకపోతే నిర్దోషిగాను నీవు ఉండాలి. లోపల సణుక్కోకూడదు, తర్వాత అనుమానము ఉండకూడదు. అలాంటి వాడుగా ఉంటేనే నీవు దేవుని కుమారుడుగా, దేవుని కుమార్తెగా నీవు తీర్చిదిద్దబడతావు. అయితే మరి ఇక్కడ మనం దేవుని వాక్యంలో ఏమని ఉంది? ఈరోజు అంశం ఏంటి? లోకములో మనం ఎలా కనబడాలి. ఈ రకంగా మనం ఉన్నట్టుగా అయితే, మన దేవుని కుమారులుగా మనం జీవించినట్టుగా అయితే, కింద 16వ వచనం, అట్టి జనము మధ్యన మీరు జీవవాక్యమును సేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మాట్లాడుతున్నాడు. మరి ఇప్పుడు మనం ఏదైతే అంశం అనుకుంటున్నా ఆ అంశం ఇప్పుడు మనకి వచ్చింది. అంటే లోకములో అలాంటి జనముల మధ్య, ఏది మూర్ఖమైనటువంటి వక్ర జనము మధ్య నీవు జీవిస్తున్న నీవు మరి ఎలాగుండాలట? మరి వారి జనముల మధ్య మీరు జీవవాక్యమును సేత పట్టుకోవాలి. జీవవాక్యమును సేత పట్టుకోవాలి అంటే జీవవాక్యం అంటే ఏంది? దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే బైబిల్. ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాలు ఏ వాక్యాలట? జీవవాక్యములు. జీవవాక్యములు సేత పట్టుకొని మీరందరూ కూడా ఎలా ఉండాలంటే సరే, ఎలా జీవించాలని మాట్లాడుతున్నాడు. లోకములో జ్యోతుల వలె జీవించాలి, ఉండాలని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే మనమందరూ కూడా దేవుని దృష్టిలో, దేవుని తలక మరి అతని తల కనుదృష్టిలో మనం ఎలా జీవించాలట? జ్యోతులులాగా. జ్యోతులు అంటే అర్థం ఏంటి? అలా జ్యోతి కాదు అమ్మాయి, జ్యోతి కాదు. జ్యోతులు అంటే అర్థం ఏంటి? దీపం. దీపం లాంటిది. దీపంలా మనము వెలుగుతూ ఉండాలి. మనం దీపంలాగా వెలుగుతూ ఉండాలి. దీపము వెలిగితే ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. మరి దీపం ఎందుకు మనం పెట్టుకుంటాం ఇంట్లోపల? మన చీకట్లో ఉన్నటువంటి దాన్ని వెలుగులు తీసుకురావడానికి, వెలుగులోనికి తీసుకురావడం కోసము మనము దీపం అనేది మనం పెట్టుకుంటున్నాం. కాబట్టి గమనించండి, ఈ లోకంలో నీవు నేను మనమందరూ కూడా లోకమందు జ్యోతులుగా కనబడాలి, జ్యోతులుగా వెలిగింపబడాలి. జ్యోతులుగా వెలిగింపబడాలంటే మీ మధ్యన జీవవాక్యము చేత పట్టుకొని లోకంలో నీవు వెళ్ళాలి, జీవించాలి, లోకంలో నీవు తిరగాలి. లోకంలో నీవు వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా జీవవాక్యం నీ వైపు ఉండాలి, నీలో ఉండాలి. అంటే బైబిల్ పట్టుకొని ఉంటే జీవవాక్యము వెలుగుదు అని కాదు. జీవవాక్యము కలిగినటువంటి బైబిల్లోని వాక్యాలన్నీ కూడా నీలో కనబడాలి, నీలో కనబడాలి. నీవు ఏ రకంగా జీవిస్తున్నావు కనబడాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా 10 మందికి ఒక వెలుగుగా కనబడాలి, వెలుగుగా కనబడాలి, జ్యోతులుగా కనబడాలి. ఈ లోకంలో ఆ వెలుగు ఎక్కడి నుండి వస్తుంది? జీవవాక్యము ద్వారా మనలో ఏమొస్తుంది? వెలుగు వస్తుంది. మందు వెలిగింపబడతాము. మనం వెలిగింపబడిన తర్వాత 10 మందికి లోకాన్ని కూడా ఏమివ్వాలి? వెలుగునివ్వాలి. అది మనం. అందుకని చెప్తున్నాను, లోకమందు మనం ఎలా కనబడాలట? ఎలా ఉండాలమ్మా? జ్యోతులుగా కనబడాలి, జ్యోతుల వలె కనబడాలి. మనం మామూలే కాదు. నీ వెట్టెళ్ళినా ఈజ్ క్రిస్టియన్, షీఈజ్ క్రిస్టియన్, హిస్ బిహేవియర్ ఇస్ వెరీ గుడ్ అంటే మనమందరూ ఎలా కనబడాలట? ఒక క్రైస్తవుడు, క్రైస్తవురాలుగా కనబడాలి. క్రైస్తవుడు అంటే నిజానికి, సత్యానికి, నమ్మకానికి గుర్తు. క్రైస్తవులు అంటే అబద్ధం మాట్లాడేవారు కాదు, మోసం చేసేవారు కాదు, నిజాయితీకి గుర్తు, సత్యానికి గుర్తు ఎవరంటే క్రైస్తవులు. అందుకనుక వారు ఎక్కడ ఉంటే అది వెలుగు, వారు ఎక్కడుంటే నీతి నిజాయితీ, వారు ఎక్కడుంటే సత్యం. అందుకనుక మన వాళ్ళు చాలామంది ఏమంటారు తెలుసా? మనం ఒకవేళ మోసం చేశామనుకోండి, మీరందరూ క్రిస్టియన్ కదరా, మనల్ని ఏమంటారు చెప్పండి? అమ్మి క్రిస్తు మరచి కదా, అన్నే క్రిస్తు మరచంగాలు కాలం అన్నేలబడి అబారలంలే అన్నేకబడి అబారంబే అలంలే గంతాజీ అమ్మి క్రిస్తు మర్జీ
అంటే అంబేది క్రీస్తు మర్జీ అంటే అర్థం ఏంటి? మీరు అంబే బుక్కాయి బేరన్ అభ్యర్నత జుండడి బరన్ ఆలెమత బంగ్సాడం అభ్యర్న అభ్యర్థనే గాలి మన మీద పేరు ఉంది. మన మీద ఆ నమ్మకం అన్నటువంటిది ఉంది. గమనించండి. నేను ఇప్పటికీ 12 నిమిషాలే చెప్పాను. ఓన్లీ 12 నిమిషాలే నేను వాక్యం చెప్పి ఇప్పటికి ఎన్ని నిమిషాలు అయింది? 12 నిమిషాలు. 5 నిమిషాలతో 12కి స్టార్ట్ చేశాను. ఇక్కడ మాట్లాడుతున్నాడు, మనం లోకంలో ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు, ఎలా జీవించాలని కోరుతున్నాడు. ఎలాగుండాలి? జ్యోతులు డిప్పోంజంగాలి, అంతే కదా? డిప్పోజంగంత స్వరాలంగా డిప్పోంజంగాలి అడుకోను పోనాను అమ్మేంగ్ పోనాను మేంగ్లను అడుకోను పోనాను ఉడారాన్ డిప్పోంజంగాలి అడుకోను డిప్పోన్ ఈయన సనాసాయ్ డిప్పోన్ ఈయన సాహిత్యబో అండొంక్తి సాహిత్యబో డిప్పోన్ చీకటేసాయి స్వరాలంగా నేను కాంచి తారం కాదు ఈయన అప్రమంతాన్ లొంగటాన్ లొంగన్ ఈయన సనాసాయిటకు డిప్పో సనాసాయ్ డిప్పో నేతనాసన్ సాహిత్యబో లొంగడన్ ఆసన్ లొంగడన్ అసా అమ్మంగన్ అయ్యర్పు నాసన్ లొంగడన్ ఇరా ఎర్రి సార నగిత్త అయ్యరైపు నాసన్ మరి డిప్పోన్ మంగ సాహిత్యబో డిప్పోన్ అమ్మంగతబో ఇనాగాచి సాహిత్యబో. అర్థమైందా? అందుకనక లోకంలో మనమందరూ కూడా ఎలాగుండాలి, ఎలా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. జ్యోతులులాగా అంటే జీవవాక్యము చేత పట్టుకొని, జీవవాక్యం అంటే దేవుని వాక్యం మనం చేత పట్టుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా బైబిల్ పట్టుకొని తిరగాలని కాదు. దేవుని వాక్యం నీలో ఉండాలి, నీలో కనబడాలి. ఎప్పుడైతే దేవుని వాక్యం నీలో ఉంటుందో, నీలో కనబడుతుందో అప్పుడు మనలో ఏమి కనబడుతుందట? జ్యోతులులాగా డిప్పోంజంగాలి తారన్ గిత్తాతి తారనంగాలంటే కోతయన్లే గుడ్డు అమ్మన్ రాజి ముంగ్బాలం గిత్తాజి ముంగ్బాలం గిల్లాయించని ముంగ్బాలి నీన గిబ్బోనా గిత్తాబోనాన్ తారన గిత్తాబోనాన్ ఈజ్ గుడ్ పర్సన్, ఈజ్ పర్ఫెక్ట్ పర్సన్ అని మంగబలన్ ఆసన్ కయ్య బొండ కోతే అని. అందుకనే క్రీస్తు మరంజి ఆమె క్రీస్తు మరజబట్టి ಹತ್ತಿರಬಟ್ಟು ಜುಂಡಿ ಬಾರಲಂತೆ ಹತ್ತಿರಬಟ್ಟು ಜಂಬುರ್ತನೆ ಗಾಂತಾಜಂಟೋ ಗಾಂತಾಜಿ ಕ್ರೀಸ್ತು ಮರ್ಜ್ ಬೋಟಿ ತಿಲ ಬಾರಲಂತೆ ಅಂಟೋ ಗಾಂತಾಜ್ ಕೈ ಬಲ ಕ್ರೀಸ್ತು ಮರಂಜಿ ಮರ ತಿಲ ಬಾರ ಅಲಂಬುಂತ ಅಂಟೋ ಗಾಂತಾಜಿ ಕ್ರೀಸ್ತು ಮರಂಜಿ ಜಂಬುರನ್ ಜಂಬುರನ ಜತ ಅಮಂಗಾನ್ ಇನಾಗಿ ಬುಕ್ಕಾಯಿ ಬೇರನ್ ಬೇರನ ಜತ తెజాయితీ ఈయన ఇర్సే బారా అల్లమ్మ చెత్తారు అనించి కాలండి బంగ్సా మర్జీ ఈయనతే బెర్తనజీ రైట్ అమ్నా అజాడిన బెర్తనే గాన్లి ఉడార నమన్ రాజు ఎమ్లినాసన్ గిత్తాజీ. చూసారా? అంటే మనల్ని ఎలాంటి వారుగా నిజాయితీ పరులుగా సమాజం మనలందరూ కూడా చూస్తున్నారు. ఆ సమాజము ఏ రకంగా అయితే నిజాయితీ పరులుగా చూపిస్తున్నారో అదే మనకు వెలుగు, అదే మనకు వెలుగు. అందుకాబట్టి మనం లోకంలో ఉన్నటువంటి వారితో కలిసి జీవించడానికి వీలు లేదు. నీవు వేరు, లోకము వేరు. నీవు లోకంలో, లోకం అనేది చీకటి, ఆ లోకంలో చీకటి కలిగినటువంటి ఆ లోకంలో నీవు ఒక వెలుగుగా జీవించాలి. శాత వాక్యము జీవవాక్యమును శాత పట్టుకొని లోకమందు నీవు జ్యోతులుగా నీవు జీవించాలని దేవుని వాక్యం మనతో మాట్లాడుతున్నాడు. అందుకని గమనించండి, మనమందరూ కూడా జ్యోతుల్లాగా లోకంలో మన వెలుగుగా మనం ఉండాలని నేను ప్రభు పేరట మేము కోరుచున్నాను. రెండోది చూద్దాం. కీర్తనలు 171 కీర్తనలు 71 17వ వచనం. దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి, ఎంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుతూనే వచ్చి తిని. ఇది రెండవ మాట ఏంటంటే బాల్యము నుండి నేర్చుకునే ప్రజలకు తెలియజేయాలి. బాల్యం అంటే అర్థం ఏంటి?
బాల్యం అంటే చిన్నప్పటి నుండి. బాల్యం అంటే అర్థం ఏంటి? చిన్నప్పటి నుండి ఏదైతే నేర్చుకున్నావో, దేవుని వాక్యం నేర్చుకున్నావో బయట ప్రజలకి తెలియజేయాలి. అంటే అర్థం ఏంటి? సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి. అందుకనక మాట్లాడు, దేవా బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. చిన్నప్పటి నుండి మరి ఈ చర్చిలో, కింద ఉన్న చర్చిలో, ఆ చర్చిలో చాలామంది చిన్నప్పటి నుండి మీరు నేర్చుకునే ఉన్నారు. మరి ఎంతమంది తర్వాత నేర్చుకుని వచ్చితివి? ఇంతవరకు నీ ఆశ్చర్యకరం నేను తెలుపుతూనే వచ్చితిని. అంటే ఏదైతే నేర్చుకున్నానో నేను ప్రజలకి తెలియజేస్తున్నాను అని ఇక్కడ కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. నీవు చిన్నప్పటి నుండి వాక్యం బోధించావు, ఆ నేర్చుకున్నది నేను ప్రజలకి తెలియజేస్తాను. మరి మనం ఎంతమంది అనుకుంటున్నాము, నేను నేర్చుకున్నాను, సండే స్కూల్కి వెళ్ళాను, యూత్ సెంటర్కి వెళ్ళాను, బాగా నేర్చుకున్నది ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్తాను అన్నటువంటి మాట ఎంతమంది మనం అంటున్నాము? ఎంతమంది మనం చెప్పాము? మనం ఎవరు చెప్పలేదు. నీలో వెలుగు లేదు, లోకంలో నీవు ఏమి వెలిగిస్తావు? నీలోనే అబద్ధం ఉంది, నీలో మోసం ఉంది, నీలో దొంగతనం ఉంది, అన్ని రకాలైనటువంటి చెడు ఆలోచనలు, చెడు అలవాట్లు, చెడు ప్రవర్తనలన్నీ కూడా నీలోనే ఉన్నాయి. నీలోనే గొప్ప చీకటి ఉంది. మరి నీవు ఏం బోధిస్తావు? నీవు ఎలాగ మళ్ళీ లోకంలో నీ వెలుగు ఎలాగవుతావు? గమనించండి. అందుకబట్టి మనము నేర్చుకున్నటువంటి ఏదైతే మనం చిన్నప్పుడు నేర్చుకున్నాం, మేమైతే సండే స్కూల్ వెళ్ళలే. యూత్లో నేను లీడర్గా ఉన్నాను తప్ప యూత్ లీడర్ టైంలో నాకు ఎవరు బోధించలే. మరి నాన్ క్రిస్టియన్స్ నుండి నేను రక్షణ పొందినటువంటి వ్యక్తిని నేను. మీరైతే ఇదిగో ఈ పిల్లలు అయితేనేమి, ఇక్కడ ఉన్నటువంటి యవన స్త్రీలు అయితేనే, కొంతమంది యవనస్తులు అయితేనేమి, మీరందరూ సండే స్కూల్ వచ్చారు, నేర్చుకున్నది ఎవరికి చెప్పాలి? ఇప్పుడు లోకానికి చెప్పాలి, లోకంలో ప్రజలకి తెలియజేయాలి. నీవు వెలుగుగా ఉంటేనే లోకంలో నీవు వెలిగిస్తావు. నీవు చీకట్లో ఉన్నప్పుడు నీవు లోకానికి ఏమి వెలుగు ఇవ్వలే. అందుకనే గమనించండి. అందుకనక కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు, నా బాల్యముండ నీవు నాకు బోధించావు. ఇంతవరకు నీ ఆశ్చర్యకరములు కూడా నీవు ఏదైతే బోధించావో, నీవు బోధించిన దాంట్లో కొన్ని ఆశ్చర్యకార్యాలు ఉన్నాయి. ఆ ఆశ్చర్యకార్యాలన్నీ కూడా, బోధించిన బోధనలన్నీ కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నాను అన్నటువంటి కీర్తనాకారుడు మాట్లాడుతున్నాడు. అలాగే మత్తయి సువార్త 10వ అధ్యాయము 27వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయం 27వ వచనం. యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు శిష్యులతో, కానీ అక్కడ ప్రజలతో మాట్లాడుతున్నాడు. చీకటిలో నేను మీతో చెప్పినది మీరు వెలుగులో చెప్పుడి, చెవిలో మీతో చెప్పబడినది మేడల మీద ప్రకటించుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఏమన్నాడంటే చీకటిలో నేను మీతో చెప్పాను. చీకటిలో అంటే అర్థం ఏంటి? ఒంటరిగా ఉన్నప్పుడు లేకపోతే సందర్భంలో నీకు చెప్పాను. ఆ చెప్పింది వెలుగులోనికి వెళ్ళు, నువ్వు తెలియజేయి. తర్వాత నీ చెవుల్లో నేను చెప్పాను. ఇనే కదా సవరసరాలకి నీ కదా చెవుల్లో మాట్లాడడం. లుబ్బానం అన్యముగాన కయ్యేలాయ్, లుబ్బానం అన్యముగాన కయ్యేలాం బండో నుమాతి తేరుగా ఇర్బునాంగాతి మెడోసంగా ఇరా ఎర్రి కయ్యాగాంత మెడోసంగా ఇర్బునాన్ నే లుబ్బానం కయ్యేలాం ఆమనాత మెడోసంగా ఈరగాంత అంటే మెడోసంగా ఇర్బునాన్ మెడోసంగ్లోంగన్ జై తనంగా తనంగ్లి మరి డక్కువ అంటకోలి కీతుంగ నా బేర్నా అంటో కయ్యిబోనాన్ అంటో అప్పంగ్ బోనాన్ ఇంత లోయిన్ల కయ్యలం లోయిన్లి మంగ్బానం ఇనైతే లూబ్బానం అయ్యే లోయిన్ల మంగ్బానం కయ్యలం బండో అమనాతి మెడోసంగా ఇరా ఎర్రి కయ్యా అంటే అర్థం ఏంటి? నేను నీతో సీక్రెట్గా చెప్పింది, చెవుల్లో చెప్పింది నీవు ప్రజలకి తెలియజే. మేడ అంటే హైట్ ప్లేస్, ఎత్తైన ప్రదేశం. ఎత్తైన ప్రదేశంలో నువ్వు కేకలేస్తే చుట్టుప్రక్కల ప్రజలందరూ కూడా వింటారా లేదా? అది సువార్త, అది సువార్త. నేను ఒంటరిగా ఉన్నప్పుడు నీకు చెప్పాను, నీవు మేడ మీదకి వెళ్ళి సువార్త ప్రకటించమని దేవుని వాక్యం ఇక్కడ మాట యేసుక్రీస్తు వారు తన శిష్యులతో అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నాడు.
అందుకాబట్టి నేను మాట్లాడుతున్నాను. నేను నీతో సీక్రెట్లో చెప్పాను, నీవు వెలుగులోనికి వెళ్ళి మాట్లాడు. నీ చెవులో చెప్పాను, నీవు మేడ మీదకి వెళ్ళి సువార్త ప్రకటించమని ఇక్కడ దేవుని వాక్యం మాట్లాడుతుంది. గమనించండి. అందుకని మనమందరం కూడా సువార్త ప్రకటించే వారుగా ఉన్నట్టుగా అయితే మనం ఎలాగుంటామట? జ్యోతులులాగా వెలుగుతూ ఉంటాం. అలాగే ఫిలిప్పీ 1:26 చూసి ముగించేద్దాం. మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి యుందునని నాకు తెలియను. ఇది ఎవరు మాట్లాడుతున్నాడు? మరి అపోస్తుడైనటువంటి పౌలు ఫిలిప్పీ సంఘానికి రాస్తూ మాట్లాడుతూ, మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తం నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉంటాను. అంటే ఇక్కడ సియోను సంఘం గురించి మాట్లాడుకుందాం. మీరు విశ్వాసమందు అభివృద్ధి చెందాలి, విశ్వాసంలో ఎదగాలి, తర్వాత ఆనందం పొందుతూ ఉండాలి, సంతోషంగా మీరు ఉండాలి. నేను జీవించున్నంతకాలం మీ అందరితో కలిసి నేను ఉంటాను అని నేను ఇప్పుడు అంటున్నాను. ఆనాడు పౌలు అన్నాడు, ఈరోజు నేను ఇక్కడ మాట్లాడుతాను. సియోను సంఘంలో ఉన్నటువంటి మీరందరూ కూడా విశ్వాసంలో ఎదగాలి, సంతోషంగా ఉండాలి. మీ సంతోషంలో నేను మీతో కలిసి ఉంటాను అని నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను మీతో ఉండాలా లేదా? మీరు విశ్వాసంలో ఎదగాలా లేదా? మీరు సంతోషంగా ఉండాలా లేదా? మీ సంతోషంలో నేను పాలు పంచుకొని మీతో కలిసి మీతో కలిసి జీవిస్తాను అని నేను మీతో చెప్తున్నాను. ఇప్పుడు మీతో కలిసి నేను ఉంటాను. మీ ఆనందంలోనూ మీ విశ్వాసంలోనూ ఎదిగినట్టుగా అయితే మీతో కలిసి నేను ఉంటాను. నేను వేరుగా, మీ ఆనందమే నా ఆనందం, మీ విశ్వాసమే మనందరి విశ్వాసం. కాబట్టి మీరందరూ కూడా నేను కోరుకున్నది ఒకటే, మీరు విశ్వాసంలో ఎదగాలి, సంతోషంగా ఉండాలి. మీ నిమిత్తము నేను జీవించున్నంత కాలం మీ అందరితో కూడా కలిసి ఉంటాను. మీ అందరితో జీవించున్నంత కాలము నేను మీ అందరితో కలిసి ఉంటాను. ఉండనిస్తారా, ఎండబెడతారా? నేను అంటున్నాను, మీతో అంటున్నాను. ఇప్పుడు అమ్మి మోయిల్ని అడ్డకోనవా, మోయిల్ని అడ్డకోలనేండి ఇంజన్ అమంగ్ బాబిన్న మైలన్ దియంగ్ జై మేంగ్ల డకోతనాయ్ జై అమంగ్ బాబిన్న మైలన్ డకోతనాయ్ డకోన ఎవడా గోంగ్తి అడకోత ఎవడా గోంగ్తి అమ్మి బంగసగాల డకోనవా ముంగ్ బాబిన్న ఇంజన్ జాకి మైలన్ మోయిల్ని డకోతనాయ్ ఉంచుతారా లేదా? బాబా సన్యాసి గారు, నాకు ఉంచుతారా, ఎండ పెడతారా? గోపాలు ఏంటి ఉంచుతారా? ఇక్కడ ఈ చర్చిలో నాకు ఎండ పెడతారా? మీతో కలిసి నేను ఉండాలని నేను అనుకుంటున్నాను. విశ్వాసంలో ఎదగాలి, సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉంటే మీ ఆనందంలో నేను కలిసి ఉండాలి. జీవించినంత కాలం, ఇక్కడ పౌలు మాట్లాడుతున్నాడు ఫిలిప్పీ సంఘంతో, జీవించున్నంత కాలం వరకు నేను మీతో కలిసి ఉంటాను అన్నాడు. మరి నేను మీతో అడుగుతున్నాను, జీవించున్నంతకాలం మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, విశ్వాసంలో ఎదిగితే మీతో కలిసి కూడా నేను ఉంటాను అని మీతో ఈరోజు నేను మాట్లాడుతున్నాను. కాబట్టి గమనించండి, మనమందరం కూడా విశ్వాసంలో ఎదగాలని కోరుకుంటూ ఈ వాక్యాన్ని మనమందరం కూడా లోకంలో ఎలా ఉండాలి, మనం ఎలాగుండాలి? జ్యోతులు కాలండి, ಡಿಪ್ಪೊಂಚಂಗಾಲಡ್ಕೊಂಡು పోనాను, లైట్ ఉంచంగాలడ్ಕೊಂಡು పోనాను, ಉಡಾರನಲ್ಲಿ ಹೆಂಗಾಲಡ್ಕೊಂಡು పోనాను, ಡಿಪ್ಪೊಂಚಂಗಾಲ ಕೈ మజలా డిప్ ఎంగాలడుకొని పోనా. మీరు చెప్పేంత విడిచిపెట్టండి. నేను మన లోకంలో ఎలా ఉండాలి? జ్యోతులలాగా, వెలుగులాగా, దీపంలాగా ఉండాలి. ఉందామా? జ్యోతుల్లాగా ఉందామా? దీపంలాగా ఉందామా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సరే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోక తండ్రి, దేవా, ఇదిగో ప్రభా, ఈ క్షణములో
మరోసారి నీ యొక్క నామాన్ని జ్ఞాపకం చేసే కృపను మాకు అనుగ్రహించిన విధానం వందనాలు. ప్రత్యేకంగా దేవా, ఈ దినమున మనము లోకంలో ఎలా జీవించాలి అన్నటువంటి పాఠాన్ని మమ్మల్ని బోధించావు. మేమందరం లోకంలో జ్యోతుల్లాగా వెలుగుతూ ఉండాలి అన్నటువంటి గొప్ప పాఠాన్ని మీరు మమ్మల్ని నేర్పిన విధానం వందనాలు. ఈ వాక్యాన్ని విన్నట్టు ప్రతి ఒక్కరిని కూడా మీరే పేరున దీవించండి. గ్రహించే మనస్సును, అలాగే గొప్ప విశ్వాసమును, గొప్ప ఆనందమును వారికి అనుగ్రహించి నడిపించే సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.